ఈరోజు ఈ వీడియోలో మనం సిబిల్ స్కోర్ గురించి తెలుసుకోబోతున్నాం. మనం ఏదైనా ఒక బ్యాంక్లో కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో కానీ ఒక లోన్ కోసం కానీ మనం అప్లై చేసినట్లయితే మన పేరు కంటే ముందుగా బ్యాంక్ వాళ్ళు ఈ సిబిల్ స్కోర్ని చూస్తుంటారు. ఈ సిబిల్ స్కోర్ కానీ చక్కగా ఉన్నట్లయితే, అంటే ఎక్కువగా ఉన్నట్లయితే మీకు ఇమీడియట్గా లోన్ శాంక్షన్ చేసి అది కూడా తక్కువ వడ్డీ రేటుతోటి మీకు లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఈ సిబిల్ స్కోర్ కానీ బాగా లేనట్లయితే మీకు 60 to 70% లోన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ లోన్ ఇచ్చినా కూడా దాని యొక్క వడ్డీ రేటు ఎక్కువ చేసి మీకు లోన్ శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇలా మన ఫైనాన్షియల్ హెల్త్కి ఒక ఇండికేటర్ కింద పనిచేసే ఈ సిబిల్ స్కోర్ గురించి ఈరోజు ఒక వీడియో తయారు చేయడం జరిగింది. ప్లీజ్ స్టే ట్యూన్ విత్ us. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు ఇప్పటివరకు కానీ మీరు తెలుగు ఎడిటర్ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నిజ జీవితంలో ఉపయోగపడే చాలా రకాల మంచి వీడియోస్ని ఈ తెలుగు ఎడిటర్ టీం మీ ముందుకు తీసుకురాబోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ us అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము ఏ వీడియోస్ తయారు చేయగానే మీకు ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. సిబిల్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్ అని అర్థం. దీన్ని 2000 సంవత్సరంలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటి యొక్క సహకారంతోనే దేశంలోనే పెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే దేశంలోనే పెద్ద హెచ్ఎఫ్సి అంటే హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అయిన హెచ్డిఎఫ్సి, అలాగే డన్ బ్రాడ్స్ట్రీట్ అనే ఒక బిజినెస్ టు బిజినెస్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ సప్లై చేసే కంపెనీ, అలాగే వరల్డ్లోనే పెద్ద కన్జ్యూమర్ బ్యూరో అయిన ట్రాన్స్ యూనియన్, ఈ 4 కూడా కలిపి ఒక సిబిల్ అనే సంస్థను సంయుక్తంగా ప్రమోట్ చేయడం జరిగింది. ఈ సంస్థ యొక్క ఆబ్జెక్ట్స్ని మనం చూసే ముందు అసలు ఈ సంస్థను క్రియేట్ చేయవలసిన అవసరం గురించి మనం ఒకసారి చూద్దాం. 1990 దశకంలోనే బ్యాంకుల యొక్క ఆర్థిక పరిస్థితి కానీ చూసినట్లయితే చాలా దారుణంగా ఉండేది. ప్రభుత్వ రంగ బ్యాంకులైనా ప్రైవేట్ సంస్థ బ్యాంకులైనా కూడా వాటి యొక్క నిరర్ధక ఆస్తులు చాలా విపరీతంగా పెరిగిపోతూ ఉండేవి. వీటి యొక్క విలువ సుమారు 5 to 10% వరకు అన్ని బ్యాంకులు కూడా ఈ ఎన్పిఎస్ ఉండేవి. ఎన్పిఏ అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్. ఏదైనా ఒక బ్యాంకు ఒక లోను ఇచ్చిన తర్వాత 90 రోజుల లోపల అసల్లో కానీ వడ్డీలో కానీ ₹1 కూడా బ్యాంకుకు జమ కానట్లయితే వాటిని ఎన్పిఏ కింద డిఫైన్ చేయాలని చెప్పి ఆర్బీఐ గైడ్లైన్ చెప్తుంది. ఈ విధంగా లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల్లోని నిరర్ధక ఆస్తుల కింద పేరుకుపోవడం జరిగింది. నిరర్ధక ఆస్తులకు పేరుకుపోవడానికి గల కారణాలు కానీ విశ్లేషించినట్లయితే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఒక బ్యాంకులోని డిఫాల్టర్ అయిన వ్యక్తి మరొక బ్యాంకులోని దర్జాగా లోన్ తీసుకుని బయట తిరుగుతూ ఉండేవాడు. అలాగే ఒకే బ్యాంకులోని ఒక బ్రాంచ్లోని లోన్ తీసుకుని కట్టలేక డిఫాల్టర్ అయిన వ్యక్తికి అదే బ్యాంకు మరొక బ్రాంచ్లోని లోన్ శాంక్షన్ చేసి ఇచ్చే సందర్భాలు కూడా చాలా దృష్టికి రావడం జరిగింది. వీటన్నిటి కూడా కారణాలుగా విశ్లేషించినట్లయితే బ్యాంకులకు మధ్య సమాచార సమన్వయ లోపం ఉందని, అలాగే ఒక బ్యాంకు బ్రాంచ్కి మరొక బ్రాంచ్ కూడా సమాచార మార్పిడి సరిగా జరగలేదని చెప్పి ఆర్బీఐ గుర్తించడం జరిగింది. వీటిని సరిదిద్దే క్రమంలోనే సిబిల్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. రుణాలు ఇచ్చేవారు మరియు రుణాలు తీసుకువారి యొక్క డేటా మొత్తాన్ని కూడా కలెక్ట్ చేసి దాన్ని ఒక డేటాబేస్ రూపంలోనే స్టోర్ చేసి కావాల్సిన వారికి రిపోర్ట్లు తయారు చేసి ఇచ్చే విధంగా ఈ సంస్థను నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క సిబిల్ సేవలను పొందుతారో, వినియోగించుకుంటారో వాళ్ళు ఒక రుసుమ రూపేణ కొంత అమౌంట్ ఈ సిబిల్కి చెల్లించవలసి ఉంటుంది. ఈ వచ్చే డబ్బులతోనే ఈ సిబిల్ అనే సంస్థ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా దేశంలోని క్రెడిట్ ఇచ్చే సంస్థలన్నీ కూడా బ్యాంకులు కానివ్వండి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానివ్వండి, క్రెడిట్ కార్డు కంపెనీస్ కానివ్వండి, హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ కానివ్వండి, ఇలా రుణాలు ఇచ్చే ప్రతి ఒక్కరు కూడా ఇందులోని సభ్యుల కింద చేరడం జరిగింది. ఈ సిబిల్ని మరింత స్ట్రెంథన్ చేసే క్రమంలోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక చట్టం కూడా తీసుకురావడం జరిగింది. ఈ చట్ట ప్రకారం ఎవరైతే సిబిల్లోని మెంబర్స్ కింద ఉంటారో వాళ్ళ యొక్క కస్టమర్స్ యొక్క డేటాని సిబిల్కి షేర్ చేయొచ్చని, దీనికి కస్టమర్స్ యొక్క అనుమతి అవసరం లేదని చెప్పి ఒక చట్టం కూడా తీసుకురావడం జరిగింది. దీనివల్ల సిబిల్ యొక్క మెంబర్స్ అందరూ అంటే బ్యాంకర్స్ కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, క్రెడిట్ కార్డు కంపెనీస్ కూడా తమ యొక్క కస్టమర్ల యొక్క డేటాను సిబిల్తోనే అవి షేర్ చేసుకునే అవకాశం కలిగింది. ఈ విధంగా సిబిల్ అనే సంస్థను క్రియేట్ చేసి దాని యొక్క పనితనాన్ని మెరుగుపరిచిన తర్వాత మనకి కానీ డేటా కానీ చూసినట్లయితే మన యొక్క ఎన్పిఎస్ చాలా వరకు తగ్గడం జరిగింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ యొక్క ఎన్పిఏ 2007 నాటికి 1.32కి తగ్గడం జరిగింది. అలాగే యాక్సిస్ బ్యాంక్ కూడా 1 లోపల అంటే 0.072%కి తీసుకురావడం జరిగింది. హెచ్డిఎఫ్సి కూడా
బిలో 1%, బిలో 0.5%, 0.3%కి తీసుకురావడం జరిగింది. ఈ విధంగా ఎన్పిఎస్ అన్నింటిని కూడా 80% లోపలికి తీసుకొచ్చి బాసిల్ నామ్స్కి మనం చాలా దగ్గరగా వెళ్ళి బ్యాంకుల యొక్క పెర్ఫార్మెన్స్ని బాగా పెంచడానికి ఈ సిబిల్ అనేది చాలా ఉపయోగపడిందని మనం చెప్పవచ్చు. ఈ విధంగా ఫామ్ అయిన సిబిల్ యొక్క ఆబ్జెక్ట్ కానీ మనం చూసినట్లయితే ఇట్ ఈస్ టు ప్రొవైడ్ కాంప్రహెన్సివ్ క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బై గ్యాదరింగ్ క్రెడిట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ కమర్షియల్ అండ్ కన్జ్యూమర్ బారోవర్స్. ఇక్కడ మనకి 2 పాయింట్లు మనం గుర్తుంచుకోవాలండి. ఒకటి, ఇట్ ఈస్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ క్రెడిట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ. అంటే మీ యొక్క అప్పులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇది గ్యాదర్ చేస్తుందండి. మీ యొక్క ఆస్తులు కానీ, మీరు ఎంత ట్యాక్స్ పే చేశారని కానీ, లేదంటే మీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి అటువంటి ఇన్ఫర్మేషన్ సిబిల్ దగ్గర ఉండదు. రెండోది, ఇట్ ఈజ్ ఎ కన్జ్యూమర్ అండ్ కమర్షియల్ బారోవర్స్ దగ్గర ఉన్నది తీసుకుంటున్నాం. అంటే వ్యక్తులకు, సంస్థలకు కూడా ఈ సిబిల్ స్కోర్ అనేది వర్తించడం జరుగుతుంది. కొన్ని సంస్థలు ఉంటాయి, ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఉంటారు, ఆ యొక్క సంస్థల పేరున అది సిబిల్ స్కోర్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్కోర్ ఆధారంగానే వాళ్ళకి లోన్ ఇవ్వాలా వద్దని చెప్పి బ్యాంకులో నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఈ 2 కూడా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇక ఈ సిబిల్లోని ఎవరెవరు మెంబర్స్గా ఉంటారని చూసినట్లయితే మనకి లోన్ ఇచ్చే ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఇందులోని మెంబర్స్ కింద నమోదు చేసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వారి యొక్క బిజినెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం కింద ఆ సంస్థలు భావిస్తుంటాయి. బ్యాంకులు కానివ్వండి, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కానీ, లేదంటే హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్, క్రెడిట్ కార్డు కంపెనీస్, స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్, ఇలా మనకి లోన్ ఇచ్చే ప్రతి సంస్థలు కూడా ఈ సిబిల్లోని మెంబర్ కింద జాయిన్ అయ్యి మనం లోన్ అప్లై చేయగానే మన యొక్క ఇన్ఫర్మేషన్ కోసం ఈ సిబిల్కి ఒక అప్లికేషన్ పంపించడం జరుగుతుంది. ఇలా సుమారు 360 సంస్థలు, వ్యవస్థాగతమైన లోన్ ఇచ్చే సంస్థలన్నీ కూడా సిబిల్లోని మెంబర్స్ కింద ఉండడం జరిగింది యాజ్ ఆన్ టుడే. ఇప్పుడు సిబిల్ స్కోరులో మనకి లోన్ ఇచ్చే ముందు బ్యాంకులు ఏ విధంగా తెలుసుకుంటాయనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రాజు అనే వ్యక్తి ఒక లోన్ కోసం ఒక బ్యాంక్కి అప్లై చేసారు అనుకుందాం. బ్యాంక్ వారు వెంటనే అతని యొక్క పాన్ కార్డు ఆధారంగా సిబిల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది ఆన్లైన్లో. సిబిల్ వారు బ్యాంక్ వారి రిక్వెస్ట్ ఆధారంగా ఒక రిపోర్ట్, సిఐఆర్, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ని తయారు చేసి బ్యాంక్ వారికి పంపించడం జరుగుతుంది. మనకి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎలా తయారు చేస్తారో అలాగే మన సిబిల్ కోసం, మన యొక్క క్రెడిట్ కోసం మనం బ్యాంక్ వెళ్ళినప్పుడు బ్యాంక్కి సిబిల్ వారు సిఐఆర్ అనే ఒక రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఈ సిఐఆర్లోని మన వ్యక్తిగత సమాచారం అంటే మన అడ్రస్, పాన్ నెంబర్తో పాటుగా మొదటగా సిబిల్ స్కోర్ అనేది ఒక స్కోర్ ఉంటుంది. ఈ స్కోరు 3 అంకెల నెంబరు. ఇది 300 నుంచి 900 మధ్యలో ఉంటుంది. ఇది ప్రాబబిలిస్టిక్ కర్వ్ ఆధారంగా వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన యొక్క ఏ లోన్లు మనం తీసుకున్నాం, బ్యాంక్ లోన్ తీసుకున్నాం లేదా హోమ్ లోన్ తీసుకున్నాం లేదా వెహికల్ లోన్ తీసుకున్నాం లేదా పర్సనల్ లోన్ ఉన్నాయి లేదా క్రెడిట్స్ కార్డ్ ఏమేమి వాడుతున్నాం, ఆ క్రెడిట్స్ కార్డ్కి ఈఎంఐలు అన్నింటి కూడా టైంకి మనం పే చేస్తున్నాం లేదా ఇటువంటి సమస్తమైన ఇన్ఫర్మేషన్తోనే ఒక సిఐఆర్ని తయారు చేసి సిబిల్ బ్యాంక్ వారికి పంపించడం జరుగుతుంది. ఈ సిఐఆర్ని బేస్ చేసుకొని బ్యాంకులో లోన్ ఇవ్వాలా వద్దా అని నిర్ణయం చేసుకోవడం జరుగుతుంది. ఒక విధంగా ఈ లోన్ ప్రాసెస్ మొత్తం అంతటిని కూడా చాలా ఫాస్ట్గా చేసేలాగా సిబిల్ వారు బ్యాంక్ వారికి, అలాగే బ్యాంక్ వారు ఒక కస్టమర్స్కి సహాయం చేయడానికి సిబిల్ ఉపయోగపడుతుంది. అలాగే ఆటోమేటెడ్ డెసిషన్, కొన్నిసార్లు బ్యాంక్ మేనేజర్ తెలిసిండి అతను డిఫాల్ట్ అవుతారని తెలిసి కూడా కొన్నిసార్లు బ్యాంక్ వాళ్ళు ఈ లోన్ ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. సిబిల్ స్కోర్ ఈ సిబిల్ స్కోర్ వచ్చిన తర్వాత ఆ సిబిల్ స్కోర్ ఆధారంగా ఇవ్వడం వల్ల, సిబిల్ స్కోర్ బాగుంటేనే ఇవ్వడం వల్ల ఇటువంటి ఇన్ఫ్లుయెన్షియల్ లోన్లు తీసుకునేవారు కానీ ఇచ్చేవారు కానీ కూడా చాలామంది తగ్గిపోయారని మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఒక బ్యాంక్ వారు సిబిల్ స్కోర్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం ముందుగా ఈ సిబిల్ స్కోర్ గురించి చూద్దాం. సిబిల్ స్కోర్ అనేది చెప్పాను కదా, 300 నుంచి 900 మధ్యలోనే ఈ స్కోర్ ఉంటుంది. ఒక విధంగా మన మార్కులు, మన ఫైనాన్షియల్ హెల్త్కి ఒక మార్కులా చెప్పుకోవచ్చు. ఇవి ఎక్కువ ఎంత ఉంటే బ్యాంకులు లోన్ ఇస్తాయని చెప్పి ఇది మిద్దంగా ఒక ఇండికేషన్ అయితే ఏమీ లేదు. దీనికి ఏం చెప్పి ఆయా బ్యాంకులో, ఆయా సంస్థలు సెక్యూర్డ్ లోన్, నాన్ సెక్యూర్డ్ లోన్, ఆ బేస్లోనే అవి ఇచ్చుకుంటాయి. నార్మల్గా 750 పాయింట్లు దాటిన స్కోర్ని మనం మంచి స్కోర్ కింద మనం చెప్పుకోవచ్చు. మనకి ఇచ్చిన ఈ 300 to 900 మధ్యలో ఉన్న సిబిల్ స్కోరు ముఖ్యంగా ఈ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఒకటి, రీపేమెంట్ హిస్టరీ. రీపేమెంట్ హిస్టరీ అంటే మనం తీసుకున్న లోన్స్ని, హౌసింగ్ లోన్ కానివ్వండి, వెహికల్ లోన్ కానివ్వండి, లేదంటే క్రెడిట్ కార్డ్స్ యొక్క పేమెంట్స్ని
డ్యూ డేట్ లోపల మనం పూర్తిగా చెల్లిస్తున్నాం లేదనే దాని మీద ఈ రీపేమెంట్ హిస్టరీ ఉంటుంది. దీనికి నియర్లీ 30% ఆఫ్ ది వెయిటేజ్ ఈ సిబిల్ స్కోర్లో ఇవ్వడం జరుగుతుంది. తీసుకున్న ప్రతి లోన్ కూడా ఈఎంఐ డ్యూ డేట్లో కట్టడం అనేది ముఖ్యంగా మనం భావించాలి. రెండవది క్రెడిట్ లెవరేజ్. క్రెడిట్ లెవరేజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక క్రెడిట్ కార్డు లిమిట్ 1 lakh ఇచ్చినట్లయితే మనం ఎంత వాడుతున్నాం, 30,000 వాడుతున్నామా, 40,000 వాడుతున్నామా, లేక 1 lakh వాడుతున్నాం, లేక 1,20,000 వాడుతున్నాం అనేది ఈ క్రెడిట్ లెవరేజ్ అని చెప్పుకోవచ్చు. మనం ఎంత తక్కువగా వాడితే మన యొక్క ఫైనాన్షియల్ డిసిప్లిన్ అంత బాగుందని చెప్పి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నమ్మడం జరుగుతుంది. సో మనం తక్కువగా వాడుతున్నప్పుడు ఈ యొక్క లెవరేజ్ పాయింట్స్ నియర్లీ 20% ఆఫ్ ది వెయిటేజ్ దీనికి ఉంటుంది. ఈ లెవరేజ్ పాయింట్స్ మనకి బాగా పెరగడం జరుగుతుంది. ఒకవేళ మనం రెగ్యులర్గా 1 lakh గానే మనం వాడుతున్నట్లయితే మనం క్రెడిట్ కార్డ్ కంపెనీస్కి ఫోన్ చేసి మన యొక్క క్రెడిట్ లిమిట్ని పెంచమని మనం అడగవచ్చు. 2 lakh 2.5 lakh మనం చేయమని వాళ్ళని అడగవచ్చు. ఈ విధంగా మన యొక్క క్రెడిట్ లెవరేజ్ 30% 40% లోపల మనం మెయింటైన్ చేసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మల్టిపుల్ ఎంక్వైరీస్. ఇక్కడ మల్టిపుల్ ఎంక్వైరీస్ అంటే మనం ఒక లోన్ కోసం ఒక బ్యాంక్కి ముందుగా చెప్పినట్టుగా అప్లై చేసినట్టయితే బ్యాంక్లో ఎంక్వైరీ పంపించడం జరుగుతుంది సివిల్స్కి. ఒక వ్యక్తికి ఒక పాన్ నెంబర్కి ఎన్ని ఎంక్వైరీస్ రైజ్ అయ్యాయి అనేది ఒక హిస్టరీ అది తయారు చేస్తుంటుంది. నార్మల్గా 14 డేస్కి ఒకసారి ఈ హిస్టరీ రీసెట్ అవుతూ ఉంటుంది. సో ఇమీడియట్గా ఒక బ్యాంక్ లోన్కి అప్లై చేసిన తర్వాత రెండో లోన్కి ఇమీడియట్గా అప్లై చేయకుండా 1 నెల 2 నెలల గ్యాప్ తీసుకోవడం వల్ల ఈ యొక్క ఎంక్వైరీస్ నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ మనకు తక్కువగా ఉండే సిబిల్ స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా కొంతమంది ఫ్రెండ్స్ బ్యాంకుల్లోని లేదంటే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారని చెప్పి వాళ్ళ యొక్క మిత్రులకి వీళ్ళు సిబిల్ స్కోర్ రిపీటెడ్గా చూడడం జరుగుతుంది. ఇది కూడా ఎంక్వైరీ కింద కౌంట్ అయ్యి వాళ్ళ యొక్క స్కోర్ పడిపోవడం జరుగుతుంది. అందుకనే వీళ్ళు మల్టిపుల్ ఎంక్వైరీస్ అవి కూడా ఈ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ నుంచి సిబిల్ స్కోర్ తెలుసుకోవడం చేయకూడదు. అదేవిధంగా క్రెడిట్ మిక్స్ అంటే అతను ఎన్ని రకాల లోన్ తీసుకున్నాడు, అన్ని రకాల లోన్లు తీసుకున్నాడా లేదా, లేదంటే ఏదో ఒక పర్టికులర్ ఒక లోన్ తీసుకొని పర్సనల్ లోన్ తీసుకొని లేదంటే క్రెడిట్ కార్డునే వాడుతున్నాడా, అటువంటి మిక్స్ని బట్టి ఇది సిబిల్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా అవుట్ స్టాండింగ్ డెట్స్. ఆల్రెడీ ఇప్పటివరకు ఉన్న అప్పులు ఎన్నో ఉన్నాయి, వాళ్ళ యొక్క ఒక వ్యక్తి యొక్క టోటల్ లోన్ హిస్టరీ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి అవుట్ స్టాండింగ్ డెట్స్ అవి ఏ రేంజ్లో ఉన్నాయి, అట్ ద ఎండ్ ఆఫ్ ది ఎడ్జ్లో ఉన్నాయా, లేదంటే మిడిల్లో ఉన్నాయా, లేదంటే స్టార్ట్ ఆఫ్ ది పీరియడ్లో ఉన్నాయని చూసి దానిపైన కూడా ఈ సిబిల్ స్కోర్ ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా లెంత్ ఆఫ్ ది క్రెడిట్ హిస్టరీ అంటే ఎన్నాళ్ళ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఈ యొక్క క్రెడిట్ హిస్టరీ ఒక వ్యక్తికి డెవలప్ అవుతుందని చెప్పి ఆ ఫ్యాక్టర్ మనకు ఈ సిబిల్ స్కోర్ ఆధారంగా పడడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ బేస్ చేసుకొని ఒక సిబిల్ స్కోర్ ఒక పాయింట్స్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ని వాళ్ళు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇది 300 to 900 మధ్యలో ఉంటుంది. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. 750 దాటిన స్కోర్ని మనం మంచి స్కోర్ కింద మనం భావించవచ్చు. అయితే ఇవన్నీ చూసిన తర్వాత అసలు సిబిల్ స్కోరు ఎవరో క్యాలిక్యులేట్ చేస్తే ఆ స్కోర్ను మనం ఎందుకు మెయింటైన్ చేయాలి, ఒక వినియోగదారుడిగా నాకు ఉపయోగం ఉంటేనే ప్రశ్న మనలో వస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానంగా ఇప్పుడు మనం చూద్దాం. మీరు మంచి సిబిల్ స్కోర్ని మెయింటైన్ చేయడం వల్ల బ్యాంక్స్ కానీ క్రెడిట్ కార్డ్ కంపెనీలు కానీ మీకు ఫోన్ చేసి లోన్లు ఆఫర్ చేయడం కానీ లేదంటే క్రెడిట్ కార్డు ఆఫర్ చేయడం కానీ ఉన్న క్రెడిట్ కార్డుకి ఎక్కువ లిమిట్ మీకు పెంచడం కానీ వాటికి అవే ఆఫర్ చేయడం జరుగుతుంది. మీరు వెళ్ళే కాకుండా మీ అవసరాలను అవే తెలుసుకొని అవే మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా మనం ఏదైనా లోన్ అప్లై చేసినప్పుడు అవి చాలా ఫాస్ట్గా ఎక్స్ప్రెస్ లోన్స్ వస్తున్నాయి మధ్య. ఈ ఎక్స్ప్రెస్ లోన్స్ అవి కూడా ఈ ఫాస్టర్ యాక్సెస్ టు క్రెడిట్ అనేది మనకి రెడీగా అవైలబిలిటీ ఉంటుంది. అదేవిధంగా రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ బారోయింగ్. మనం ఒక లోన్ తీసుకున్నప్పుడు మన యొక్క క్రెడిట్ స్కోర్ కానీ బాగున్నట్టయితే మనం 2-3 బ్యాంకుల్లోకి వెళ్తే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ రేట్ మనకి ఏదైతే తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉందో వాటిని మనం తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇది మన యొక్క సెల్ఫ్ డిసిప్లిన్. టైంకి మనం కట్టకపోతే మన స్కోర్ పాడైపోతుందనే ఒక ఇంటర్నల్ రియలైజేషన్ వల్ల ఒక సెల్ఫ్ డిసిప్లిన్ డెవలప్ అయ్యి మనం చక్కగా ఈ టైంలకి ఫైనాన్షియల్ డిసిప్లిన్ మనం మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఈఎంఐలు కూడా చక్కగా టైంకి కట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇది రెప్యుటేషనల్ కొలాటరల్ అని చెప్పి మనం దీన్ని చెప్పుకోవచ్చు. రెప్యుటేషనల్ కొలాటరల్ అంటే ఏదైనా ఒక లోన్ తీసుకున్నప్పుడు మనం ఏదైనా ఒక కుదవ పెట్టవలసి ఉంటుంది. ఈ సిబిల్ స్కోర్ అనేది ఏంటంటే మనం తెలియకుండా మనం ఒక రెప్యుటేషన్ బ్యాంకుల వద్ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ వద్ద ఒక రెప్యుటేషన్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఈ రెప్యుటేషన్ వాళ్ళకి జవాబుదారీగా ఉండే వాళ్ళ యొక్క తనఖా విధంగా ఉండే మనకు త్వరగా లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెప్యుటేషనల్ కొలాటరల్ కింద కూడా దీన్ని మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఒక కస్టమర్ మంచి
సిబిల్ స్కోర్ని మెయింటైన్ చేయడం వల్ల అతనికి కలిగే లాభం ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, కార్ కొనుక్కుందాం అని చెప్పి ఒక 11 లక్షల రూపాయల కార్ కొనుక్కుందాం అని చెప్పి అందులోనే 6 lakh వరకు లోన్ తీసుకుందాం అని అతను ప్లాన్ చేసుకోవడం జరిగింది. బ్యాంక్ ఏకి వెళ్ళినప్పుడు వాళ్ళు 5 years లోన్కి 11.25% రేట్ ప్రక్కన ఈఎంఐ 13,000 రూపాయలు, అంటే సుమారు ₹1 తక్కువ 13,000 రూపాయలు ఈఎంఐ అడగడం జరిగింది. అదే బ్యాంక్ బిని అప్రోచ్ చేసినప్పుడు సేమ్ అదే లోన్కి 10.75% ప్రకారం 12,800 రూపాయలు ఈఎంఐ కింద కట్టమనడం జరిగింది. తన యొక్క సిబిల్ స్కోరు చక్కగా ఉంది కాబట్టి అతను మళ్ళీ బ్యాంక్ ఏకి అప్రోచ్ అయ్యి, మాకు సమ్ XYZ బ్యాంక్ వారు మంచి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ఇస్తున్నారు, మీ లోన్ వద్దామని చెప్పినప్పుడు వాళ్ళు మనతోటి ట్రేడ్ ఆఫ్కి దిగే అవకాశం ఉంటుంది. ఇక ట్రేడ్ ఆఫ్ వల్ల అతని యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9.85కి తగ్గడం జరిగింది. సో అతని ఈఎంఐ 12,600కి తగ్గడం జరిగింది. అంటే సుమారుగా ఒక 400 రూపాయలు ఈఎంఐ నెలకి తగ్గడం జరిగింది. 5 yearsలో కానీ మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఇది 23,800 రూపాయలుగా అతనికి మిగిలిపోవడం జరిగింది. ఇది మన సిబిల్ స్కోర్ బాగా ఉండడం వల్ల ఉన్న అడ్వాంటేజ్. అదే మీరు హౌసింగ్ లోన్ చూసినట్లయితే చాలా ఎక్కువగా ఉంటుంది. వేరే క్రెడిట్ కార్డ్ లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కానీ చూసినట్లయితే ఇవన్నీ కూడా చాలా ఎక్కువ ఫైనాన్షియల్ బెనిఫిట్ మనకు ఉంటుంది. అందుకనే ఫైనాన్షియల్ డిసిప్లిన్ ప్రతి ఒక్కరు కూడా మనం మెయింటైన్ చేయాలని చెప్పి మనకి ఇక్కడ అర్థం అవుతుంది. ఈ డిస్కషన్ అంతా చూసిన తర్వాత మనకి మెదడులోని మొదటగా వచ్చిన ప్రశ్న ఏంటంటే, నా పర్సనల్ సిబిల్ స్కోర్ ఎంత ఉంటుందనే ప్రశ్న అందరికీ ఉదయించడం సర్వసాధారణం. దీన్ని మనం ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లోనే www.sibil.com అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్కి మీరు ఓపెన్ చేయగానే కింద స్క్రోల్ చేయగానే గెట్ యువర్స్ నౌ అనే ఒక ఆప్షన్ కనబడుతుంది. గెట్ యువర్స్ నౌ అనే ఆ గెట్ యువర్స్ నౌ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయగానే మీరు ఒక మీ ప్రొఫైల్ మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యూజర్ నేమ్, పాస్వర్డ్, అలాగే మీ పర్సనల్ డీటెయిల్స్, ఒక ఐడెంటిటీ కార్డు, ఏదైనా ఒక ఐడెంటిటీ కార్డు యొక్క ఇన్ఫర్మేషన్, ఈ విధంగా మీరు మీ యొక్క ప్రొఫైల్ మీరు క్రియేట్ చేసుకుని యూజర్ నేమ్, పాస్వర్డ్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ వచ్చిన తర్వాత మీకు సిబిల్ రిపోర్ట్ మీకు జనరేట్ అయ్యి మీకు రావడం జరుగుతుంది. అయితే ఈ సిబిల్ రిపోర్ట్ ఒక విషయం అండి, మీరు ఏవైతే సిబిల్ రిపోర్ట్ చూస్తున్నారో ఒక ఫైనాన్షియల్ ఇయర్కి ఒక్కసారి మాత్రమే మీకు ఉచితంగా లభించడం జరుగుతుంది. ఇది రెండోసారి కానీ మీరు సిబిల్ రిపోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు మీరు మినిమం ఛార్జెస్ రఫ్లీ 550 రూపాయల వరకు మీరు ఒక ఛార్జ్ పే చేసి మళ్ళీ రెండో రిపోర్ట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ జూన్, జూలై ఆ టైంలోని ఈ సిబిల్ రిపోర్ట్ మీరు తీసుకోవడం వల్ల మీరు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లోనే జరిగిన ట్రాన్సాక్షన్స్ కానీ మీరు కానీ మీ స్కోర్ ఎలా మారిందని కూడా మీరు కంపేర్ చేసుకోవడానికి ఉంటుంది. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మనకి ఫ్రీగా ఈ సిబిల్ వాళ్ళు అందించడం జరుగుతుంది. మీకు ఒకసారి కన్నా ఎక్కువగానే ఈ సిబిల్ స్కోర్ కానీ కావాల్సి వచ్చినప్పుడు మీరు మినిమం అమౌంట్ పే చేయవలసి ఉంటుంది. అయితే మనం బ్యాంక్స్ నుంచి ఇందాక ఎంక్వైరీస్ అని చెప్పాం, మల్టిపుల్ ఎంక్వైరీస్ వల్ల సిబిల్ స్కోర్ తగ్గే అవకాశం ఉంటుందని. ఇవి ఫస్ట్లోని ఇలా మనం పర్సనల్గా ఎంక్వైరీ చేసినప్పుడు కూడా ఈ సిబిల్ స్కోర్ బాగా పడిపోతుండేది. తర్వాత ఎవరైతే పర్సనల్ యూజర్ ప్రొఫైల్, యూజర్ నేమ్, పాస్వర్డ్తోనే వాళ్ళు ఆ వెబ్సైట్ని ఎంక్వైరీగా చేస్తుంటారో వాటిని సాఫ్ట్ ఎంక్వైరీస్ అని చెప్పి ఈ ఎంక్వైరీస్ని సిబిల్ స్కోరు క్యాలిక్యులేట్ చేసి ఎంక్వైరీ నుంచి పక్కన పెట్టడం జరిగింది. ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే క్వైరీస్ రైజ్ చేస్తుంటాయో వాటిని మాత్రమే ఎంక్వైరీ కింద కన్సిడర్ చేసి అవి ఎక్కువగా ఉన్నప్పుడు సిబిల్ స్కోర్ తగ్గడం జరుగుతుంది. మనం ఈ విధంగా వెబ్సైట్లో మన పర్సనల్ యూజర్ నేమ్, పాస్వర్డ్తో కానీ మనం సిబిల్ స్కోర్ని ఎంక్వైరీ చేసినట్లయితే అది సాఫ్ట్ ఎంక్వైరీ కింద కన్సిడర్ చేసి అది నెంబర్ ఆఫ్ ఎంక్వైరీస్ క్రెడిట్ స్కోర్ క్యాలిక్యులేట్ చేయడంలోనే మనం ఎన్నిసార్లు ఎంక్వైరీ చేశానని చెప్పి దాన్ని ఇంక్లూడ్ చేయడం జరగలేదు. 2011 ముందు వరకు ఈ సిబిల్ స్కోరు ఇండివిజువల్ వ్యక్తులకి పొందే అవకాశం ఉండేది కాదు. 2011 నుంచి ఈ సదుపాయాన్ని కస్టమర్లు కూడా అందించడం జరిగింది. మనం ముందుగా చెప్పినట్లుగా ఈ సిబిల్ స్కోర్లోనే మన యొక్క బ్యాంక్ బ్యాలెన్స్లు కానీ, అలాగే మన యొక్క ఆస్తులు కానీ, అలాగే మనం ఎంతైతే ఇన్కమ్ వచ్చింది, ఏ రూపాయన వడ్డీ రూపాయన ఎంత వచ్చింది, అద్దెల రూపాయన ఎంత వచ్చింది, శాలరీ రూపాయన ఎంత వచ్చింది, ఇలా ఇన్కమ్ ఇన్ఫర్మేషన్ కానీ, అలాగే మనం మార్ట్గేజ్ అసెట్స్, మనం ఏ ఆస్తుల్ని ఏ బ్యాంకుల దగ్గర కానీ లేదంటే వ్యక్తుల దగ్గర కానీ తనఖా పెట్టామని చెప్పి ఇటువంటి మార్ట్గేజ్డ్ అసెట్స్ ఇన్ఫర్మేషన్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈ సిబిల్లో ఉండడం జరగదు. ఈ సిబిల్ అనేది కేవలం క్రెడిట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, మన యొక్క అప్పుల నిమిత్తం తీసుకున్న ఇన్ఫర్మేషన్తోనే ఈ సిబిల్ రిపోర్ట్ ఉండడం. సో ఇదండి సిబిల్ గురించి. ఇప్పుడు ఈ సిబిల్ మనకి చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకున్నాం. అవి చక్కగా మెయింటైన్ చేయడం వల్ల మనకి కాస్ట్ ఆఫ్ బారోయింగ్ చాలా తగ్గుతుంది. అదేవిధంగా ఒక ఫాస్ట్గా మనం లోన్ తెచ్చుకునే
అవకాశం ఉంటుంది. ఈ సిబిల్ స్కోర్ పడిపోకుండా వ్యక్తిగతంగా మనమే జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు చూద్దాం. ఆల్వేస్ పే యువర్ బిల్స్ ఆన్ టైం. ఎప్పుడు కూడా మీ యొక్క బిల్స్ కానివ్వండి, లోన్స్ యొక్క ఈఎంఐస్ని కానివ్వండి, క్రెడిట్ కార్డు బిల్స్ని కూడా ఇన్ టైంలోనే పే చేయడానికి ట్రై చేయండి. అలాగే మన యొక్క ఆటో పేమెంట్ ఆప్షన్నే బెటర్ యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనం వీటిపై దృష్టి పెట్టకుండా మన యొక్క బిల్లు టైంకి ఇన్ టైంకి పే చేసే అవకాశం ఉంటుంది. ట్రై టు పే యువర్ బిల్స్ ఇన్ ఫుల్. కొన్నిసార్లు మనకి నో కాస్ట్ ఈఎంఐలు కానీ లేదంటే మినిమం అమౌంట్ క్రెడిట్ కార్డు మీద పే చేయమని చెప్పి మనకి కొన్ని ఆఫర్లు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఈ మినిమం అమౌంట్ పే చేసి రిమైనింగ్ అమౌంట్ తర్వాత పే చేద్దామని చూస్తుంటారో, ఈ విధంగా చేయడం వల్ల మీ దగ్గర సర్ప్లస్ క్యాష్ తక్కువగా ఉందని చెప్పి కంపెనీస్ భావించడం జరుగుతుంది. దీనివల్ల మీ స్కోరు కొద్దిగా తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క లిమిట్ కానీ క్రెడిట్ కార్డ్ లిమిట్ కానీ మీరు ఎప్పుడు కూడా 90%, 80%, 100% మీరు కానీ వాడుకున్నట్లయితే మీ యొక్క క్రెడిట్ కార్డ్ కంపెనీస్కి మీ యొక్క లిమిట్ని పెంచమని చెప్పి మీరు రిక్వెస్ట్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ యొక్క క్రెడిట్ లెవరేజ్లోనే 30-40% మీరు యూజ్ చేసుకొని మీ స్కోరు చక్కగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క క్రెడిట్ హిస్టరీని కూడా మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ క్రెడిట్ హిస్టరీ గురించి ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. కొంతమంది మిత్రులు అసలు క్రెడిట్ కార్డ్ తీసుకోవడం కానీ ఏదైనా లోన్కి అప్లై చేయడం కానీ ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కానీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్తో కానీ చేయకపోయినట్లయితే వాళ్ళ యొక్క క్రెడిట్ హిస్టరీ డెవలప్ అవ్వదు. వారు భావిస్తుంటారు, నేను ఏ లోన్ తీసుకోలేదు కాబట్టి నాకు సివిల్ స్కోర్ చాలా ఎక్కువగా ఉంటుంది, నాకు పెట్టగానే లోన్ వస్తుందనే ఆలోచనలు ఉంటారు. వాళ్ళ యొక్క క్రెడిట్ హిస్టరీ కానీ ఏమీ కూడా కానీ డెవలప్ అవ్వలేనట్లయితే ఈ సివిల్ స్కోర్ ఎన్ఏ అని చూపిస్తుంది, నాట్ అప్లికబుల్ అని, నో హిస్టరీ అని. అటువంటప్పుడు బ్యాంకులో లోన్ ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంటాయి. అందుకని మనకు అవసరం ఉన్నా లేకపోయినా ఏదో మినిమల్ క్రెడిట్ తీసుకొని దాన్ని టైమ్లీ రీపేమెంట్ చేయడం వల్ల మనకి ఈ స్కోరు డెవలప్ స్టార్ట్ అవుతుంటుంది. ఈ హిస్టరీ 1 or 2 years కన్నా ఎక్కువగా ఉంటే వాళ్ళ యొక్క క్రెడిట్ హిస్టరీని క్రెడిబుల్గా తీసుకొని మన యొక్క స్కోర్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి అవసరం లేకపోయినా ఒక ఈఎంఐ కానీ ఒక క్రెడిట్ కార్డు కానీ వాడి మన యొక్క క్రెడిట్ హిస్టరీని స్టార్ట్ చేసి ఆ క్రెడిట్ హిస్టరీని మంచిగా ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల మనకు ఫ్యూచర్లో అవసరం అయ్యే లోన్స్ మనం చాలా ఫాస్ట్గా తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనం జాబ్ నిమిత్తం కానివ్వండి, వేరే అవసరాల నిమిత్తం కానీ రకరకాల బ్యాంకుల నుంచి రకరకాల అకౌంట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ అకౌంట్లన్నీ కూడా కొన్నిసార్లు మనం వాడము, డార్మెంట్స్ ఉంటాయి. ఆ డార్మెంట్ స్టేజ్లో ఉన్న అకౌంట్లు అన్నీ కూడా ఎన్ని అకౌంట్లు మీకు ఎక్కువగా ఓపెన్ అయిపోయే డార్మెంట్ స్టేజ్లో ఉంటాయో ఆ విధంగా మీ యొక్క సిబిల్ స్కోర్ మీకు తగ్గిపోవడం జరుగుతుంటుంది. ఈ పాయింట్ని బేస్ చేసుకొని ఇటువంటి ఏమైనా డార్మెంట్ అకౌంట్స్ కానీ మీకు ఉన్నట్లయితే ఇమీడియట్గా మీకు అవసరమైన అకౌంట్స్ అన్నింటిని క్లోజ్ చేయండి. క్లోజ్ చేయడం వల్ల మీ యొక్క క్రెడిట్ స్కోర్ చాలా బాగా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మనకి సేమ్ కార్డు మీద స్పౌజ్ కార్డ్ అని కానీ యాడ్ ఆన్ కార్డు కానీ మనకు రకరకాల కార్డులు వాళ్ళు కంపెనీస్ వారు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇటువంటి క్రెడిట్ కార్డ్స్ కానీ ఒక్కసారి కానీ ఈఎంఐ కానీ ఎటువంటి పరిస్థితుల్లో మనం ఈఎంఐ మిస్ చేసినా లేట్ అయినా కూడా డ్యూ డేట్ని దాటినా కూడా మీ యొక్క కార్డుతో పాటు 2 కార్డుల యొక్క సివిల్ స్కోరు పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇటువంటి యాడ్ ఆన్ కార్డ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డ్యూ డేట్ లోపల పే చేయండి. ఒకవేళ అటువంటి అవకాశం ఏమాత్రం లేకపోయినా కూడా ఇటువంటి యాడ్ ఆన్ కార్డ్స్ కాకుండా కొత్త కార్డు తీసుకోవడం వల్ల అట్లీస్ట్ మన 2 కార్డుల యొక్క సిబిల్ స్కోర్ పడే అవకాశం మనకి తగ్గుతుంది. అలాగే ఎవరిది రిజెక్షన్ లోపు, ఇక్కడ రిజెక్షన్ లోపు అంటే మీకు ఒక లోను అవసరమై ఒక బ్యాంక్ అప్రూవ్ చేయరు, ఆ బ్యాంక్ వాళ్ళు ఇవ్వకపోతే రెండో బ్యాంక్ ఇవ్వకపోతే మూడో బ్యాంక్, ఇలా మీరు ఇమ్మీడియట్గా వితిన్ 1 or 2 daysలోనే వేరే బ్యాంకులకు వెళ్ళినప్పుడు వీరందరూ కూడా సిబిల్కి ఎంక్వైరీస్ పంపించడం జరుగుతుంది. ఈ ఎంక్వైరీస్ ఒకసారి రిజెక్ట్ అయిన తర్వాత రిమైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇటువంటి అవాయిడ్ చేయాలంటే మీరు అట్లీస్ట్ 14 days 15 days గ్యాప్ ఇచ్చి ఈ ఒక లోన్ అప్లై చేసిన తర్వాత వేరే ఒక లోన్ కన్నా లేదంటే సేమ్ లోన్కి మీరు వేరే బ్యాంక్ వెళ్దాం అనుకుంటే ఈ రిజెక్షన్ గురించి మీరు పక్క వెళ్ళి ఒక 14-15 days గ్యాప్ ఇచ్చి మరొక అప్లికేషన్ మరొక బ్యాంక్ ఇవ్వడం వల్ల మీరు రిజెక్షన్ నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఈ పాయింట్లన్నీ మీరు చేయడం వల్ల మీకు ఫాస్ట్గా లోన్ రావడము, అది వచ్చిన లోన్ కూడా మంచి ఇంట్రెస్ట్ రేట్కి రావడం జరుగుతుంది. అయితే ఇవన్నీ చేసినా కూడా కొన్నిసార్లు మనకి క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం టైంకి బిల్ పే చేసాం కానీ ఆ బిల్లు దీంట్లో రిఫ్లెక్ట్ అవ్వలేదు, లేదంటే మనం కొన్ని లోన్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ మనం క్లోజ్ చేసాం, ఆ అకౌంటింగ్ క్లోజింగ్ ఇన్ఫర్మేషన్ మనకి సిబిల్ దగ్గరికి రాలేదు, మన సిబిల్లో అది కనబడుతుంది. లేదంటే మనం ఒక లోన్ కంప్లీట్గా ఈఎంఐ పే చేసిన తర్వాత కూడా ఒక డిస్ప్యూట్ రైజ్ అవుతుంటుంది,
అదేవిధంగా కొన్నిసార్లు మన క్రెడిట్ కార్డు ఇష్యూస్ రైజ్ అవుతుంటాయి. మన క్రెడిట్ కార్డు బిల్లు మనం వాళ్ళందే మన పేరుని రావడం జరుగుతుంది. వాల్ 9 లోపల మనం ఈ సిబిల్లోని అది రిఫ్లెక్ట్ అవుతుంటుంది. ఇటువంటి డిస్ప్యూట్స్ ఏమైనా కూడా ఉన్నట్లయితే మనం ఆయా పర్టికులర్స్ తోటి మనం లోన్ క్లియర్ చేసామనో, లేదంటే మనకి డిస్ప్యూట్ క్రెడిట్ కార్డ్స్తో డిస్ప్యూట్ ఉందనో, అటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మనం ఈ సిబిల్ వెబ్సైట్లోనే మనకి డిస్ప్యూట్ రెజల్యూషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ రైజ్ చేయడం వల్ల మన డిస్ప్యూట్ని క్లియర్ చేసుకొని మనం సిబిల్ స్కోర్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది. ఈ విధంగా అవసరమైన సమయంలోనే ఈ డిస్ప్యూట్ రెజల్యూషన్ కూడా మన చివరిగా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు మనం తెలుసుకున్న సిబిల్ స్కోర్ని మెయింటైన్ చేయాలంటే మన యొక్క ఫైనాన్షియల్ డిసిప్లిన్ మనం చక్కగా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం క్రెడిట్ కార్డు గురించి తెలుసుకుంటున్నాం. ఈ సిబిల్ స్కోర్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో మాకు తెలియచేయవచ్చు, మేము రిప్లై ఇస్తుంటాం. అదేవిధంగా నిజ జీవితంలో ఉపయోగపడే చాలా మంచి వీడియోస్ని తెలుగు టీము మీకు తీసుకురావడం జరుగుతుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనివల్ల మేము కొత్త వీడియోస్ ఏం తయారు చేసి అప్లోడ్ చేసినా కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. టిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.